బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై పోరుబాట పట్టింది బీజేపీ. ఆగస్టు 2న ఇందిరా పార్క్ లో మహాధర్నాకు ప్లాన్ చేస్తుంది. బీసీ సంఘాలను కలుపుకొని వెళ్లేలాగా యాక్షన్ ప్లాన్ రూపొందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఒత్తిడితో కౌంటర్ గా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కల్పించడాన్ని వ్యతిరేకిస్తోంది కమలం పార్టీ. మరోవైపు రిజర్వేషన్ల అంశంపై స్టేట్ పరిధిలోనే ఉంటుందంటున్నారు. ఇక కొత్త అధ్యక్షులు రామచంద్రరావుకు ఇదే ఫస్ట్ టాస్క్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ శర్మ అందిస్తారు. విజయ్ శర్మ, చెప్పండి, బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ కూడా పోరుపాటు సాగించాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు కూడా గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించి ముఖ్యంగా కేంద్రం అమలు చేయాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రం పైన, ఇదే విధంగా రాష్ట్ర బీజేపీ పైన గత కొన్ని రోజులుగా ఒత్తిడి తెస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక బీజేపీకి సంబంధించి బీసీ రిజర్వేషన్లలో 42%లో 10% మైనారిటీలను కలిపితే మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను ఒప్పుకోము, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అంటూ కూడా కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్య నేతలందరూ కూడా ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేకమైనటువంటి సమావేశాలు నిర్వహించింది. రీసెంట్గా నిన్న చూసాం, క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా పక్క రాష్ట్రాల్లో ఇదే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, అక్కడ మైనార్టీలను తొలగించి రిజర్వేషన్ అమలు చేసే దమ్ముందా అని కూడా బీజేపీకి కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు సవాల్ విసిరారు. ఈ తరుణంలో బీజేపీ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నాకు ప్లాన్ చేసింది. అన్ని బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఇతర రాష్ట్రాల్లో పలువురు ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా పిలవాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. నిన్న పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ సంఘాల నేతలతోని, ఓబీసీ మోర్చా నాయకులతోని కూడా సమావేశం నిర్వహించారు. ధర్నా నిర్వహించే తీరు కానీ, ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి 42%కు మేము వ్యతిరేకం కాదు, కానీ దాంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడంతో ఇది అమలయ్యేది సాధ్యం కాదు అంటూ కూడా పదే పదే బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే దీనికి ధీటుగా కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పి కమలం పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే 2వ తారీఖు నుంచి మహాధర్నా స్టార్ట్ చేసి వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని కూడా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు 3వ తేదీ 4వ తేదీకి సంబంధించి కూడా ఇంటింట, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంట కూడా కరపత్రాలు పంచాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది, బీసీలకు రాష్ట్ర పరిధిలోనే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కూడా బీజేపీ చెప్తున్నది. అయితే రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో బీజేపీకి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినా చేయకున్నా 42% రిజర్వేషన్ను మేము అమలు చేస్తాం, బీసీలకు అంతకంటే ఎక్కువగానే ఇస్తామని చెప్పి కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. మరోపక్క కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ఈ రిజర్వేషన్ను అన్ని ఆలోచించే మేము నిర్ణయం తీసుకున్నాము, ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రత్యేకంగా రిజర్వేషన్ అమలును కూడా తీసుకొచ్చాం, కావాలని చెప్పి బీజేపీ అడ్డుకుంటుందని కూడా కాంగ్రెస్ కౌంటర్ చేస్తుంది. మొత్తంగా కూడా బీసీ రిజర్వేషన్ అంశంలో బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ ఇటు ఒత్తిడి తెస్తున్నప్పటికీ దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకైతే రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతుంది. మహాధరణ తర్వాత కూడా వరుసపెట్టి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ ఇటీవల బీజేపీ స్టాండ్ అనేది ఏంది కూడా వారు పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. ఖచ్చితంగా 42% కేవలం బీసీలకు ఇస్తే మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాము, అదే దీంట్లో మతపరమైనటువంటి వారిని కలిపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్కు ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా రాష్ట్ర బీజేపీ తేల్చి చెప్పింది. మరి చూడాలి ఇప్పుడు ఈ 2వ తారీఖు జరిగేటువంటి ధర్నా తర్వాత బీజేపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు ప్రభుత్వానికి సంబంధించి వారు కూడా ఆగస్టు 5, 6 తేదీల్లో ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొత్తంగా కూడా బీసీ రిజర్వేషన్ అంశము ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య, రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో టిట్ ఫర్ టాట్ అనే విధంగా కొనసాగుతుంది. అయితే బీజేపీకి సంబంధించి ఈ రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు, కానీ దీంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లు చేర్చడంతోనే దీన్ని పూర్తి స్థాయిలో కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇదే స్టాండ్ పార్టీలో కూడా కంటిన్యూ అవుతుంది. భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణలు, ప్రణాళికలు కూడా సిద్ధం చేసి రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో నిజాలు చెప్తామంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.